మా ఊరు పస్తెపురము, నా పేరు నాగమ్మ. నేను ఇది 50 సంవత్సరాల సంధి కూడా నేను ఈ మందులు లేకుండా వ్యవసాయం చేస్తాను. అసలు ఒకటి ఒకటి అవుతుందని 48 రకాల పంట వేసిన దీంట్లో నాకు వచ్చింది ఏమనంటే మినుములు వచ్చినాయి, పుండ్లు వచ్చినాయి, అనుములు వచ్చినాయి. మినుములు 8 అడ్లు అయినాయి, అనుములు 4 అడ్లు అయినాయి, పుండ్లు 5 అడ్లు అయినాయి. ఇప్పుడు తొగరి ఉన్నదాన్ని దీనికి 3 ఏళ్ళ నాడు ఎరువు వేసిన దీనికి దానికి చాలా తేడా ఉన్నది. ఇప్పుడు దీనికి తిననుకున్నది అంత తొగరికాయ మందితో అంత రాసులైనవి. మనము ఎరువు వేసిందేమో అప్పుడే గండబడుతుంది, పైకి అప్పుడు వచ్చేస్తుంది. అది ఇది కొంచెం ఆల్చం మీద వస్తుంది, ఇది మంచిది, మనకు తినడానికి మంచిది. చెప్పిన కదా, తినడానికి మంచిది, ఎడ్లకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఎవరన్నా చూసినా కూడా ఈ పంట ఈ మిట్ల పండిస్తుంది. మళ్ళీ పంట పెట్టినాక తేడుంటది, పంట కోసేటప్పుడు కూడా తేడుంటది అనమాట. పెంట ఎరువుకు ఆ సర్కారు ఎరువుకు అట్లా ఈ ఎరువుకు మనము ఈ పంటకు అలవాటు పడాలి. ఇప్పుడు ఇదే తిండికి అలవాటు పడాలి. ఇవే ఇత్తనాలు దాచిపెట్టుకోవాలి. ఇట్లాంటి ఇత్తనాలు మళ్ళీ దొరకకొచ్చినాయి. మనం ఒక్కరితుంటే 10 మందికి ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన పిల్లలకు కూడా మనము ఈ ఇత్తనాలను ఈ తిండిని అందించేటోళ్ళం అవుతాం అన్నమాట. ట్రైనింగ్ అని పిలిచింది కేవికేకు. ఎన్నో రకాల ట్రైనింగ్లు ఇచ్చారు వాళ్ళు. ఎరువుల గురించి నేర్పించారు. ఈ ఆకులు ఇట్లాంటివి చేసి ఎరువు చేసుకోవాలి మీరని. దానికంటే ముందే నాకు జరెల ఎరువు తెలుసు. మేము అంతకంటే ముందే చేసినాం అనమాట. జరెల ఎరువు తెలుసు. ఈ గడ్డని తీసి ఒక గుంతలేసి దాని మీద మట్టి వేసి దాని మీద ఒక సున్నం నీళ్ళు చల్లి అది మనకు 1 నెల 2 నెలల్లో మనకు ఒక ఎరువు వస్తుంది అనేది కూడా అది మేము చేసుకుంటుంటే. అట్లా కేవికోళ్ళు అరటి పండ్లతోని, ఎల్లిగడ్డలతోని, అల్లంతోని, ఇంగుతోని, అట్లా పెరుగుతోని, నెయ్యితోని అట్లాంటిగా కొన్ని కషాయాలు చేసి చూపించాను అనమాట. వాళ్ళు కూడా మాకు మస్తు హెల్ప్ చేస్తున్నారు. ఎట్లా హెల్ప్ చేస్తున్నారు అంటే ఎన్నో రకాలుగా వాళ్ళు తెలివని మాకు తెలిపించి మేము ఊరికే పడేస్తాం అనమాట. ఇప్పుడు అరటి పళ్ళు మురిగిపోయినాయి అంటే ఒట్టిగానే పడేస్తాం, తెస్తాం ఒక డజను, కానీ 2-3 తిన్నాము, 8 అట్లనే పడేసినాము. ఆ 8 పళ్ళతో మనం ఏం చెయ్యాలి, పెరుగుతో మనం ఏం చేయాలి అన్నట్టు వాళ్ళు నేర్పించిండ్రు. చాలా మంచిగా అనిపించింది నాకు. అట్లా ఇప్పుడు నాకు అది అవసరం పడలేదేమో, ఇంకొకప్పుడు నాకు అవసరం పడుతుండొచ్చు. పక్క చేనులు ఏమైనా పెట్టినప్పుడు నా చేనులో పురుగు తగులుతుండొచ్చు. అప్పుడన్నా కానీ నాకు నేను నేర్చుకున్నది నేను నా చేనులో కొడతా కదన్న ధైర్యం అనేది నాకు ఒకటి వచ్చిందన్న. తిండి గురించి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ జొన్న దాంతో మీరు ఏం చేసుకోవాలి, కాళ్ళు రొట్టెనే చేసుకుంటారు, కానీ వాళ్ళు గవ్వలు, రింగులు, ఇట్లా కేకు ఇట్లాంటిది కూడా నేర్పించి నేను పోయిన దానికి 3 రోజులలో నేను చెట్ల అతుకు పెట్టుడు నేర్చుకున్నాను. అవి ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇట్లా కొయ్యాలి అన్నది చూసి దాన్ని చెట్టుకెళ్ళి ఎట్లా కొయ్యాలి ఆడికెళ్ళి తెచ్చి మళ్ళీ 3 రోజుల నాడు పెట్టి 3 రోజుల నాడు ఆ చెట్టు అతికిచ్చి ఇట్లా పేపర్ జుట్టి వస్తే అది 3 నెలల నాడు ఇంత చెట్టు అయింది. ఎవరో చెట్లు వాళ్ళు గుర్తుపట్టుకోవాలని వేరేగా పెట్టిపించారు చెట్లను. నా చెట్లు అతికి చిన్న పనికి నాకు ఫలితం ఇచ్చినావు. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడన్నా కానీ దాన్ని చేయగలుగుతా కదా అనిపించింది. నేను ఏమంటున్నానంటే ఇది మా తరంకే మునిగిపోకుండా ఇట్లాంటి చిన్న ఏజ్ పిల్లలు, నేను 16, 20, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఈ వ్యవసాయం అంటే. అందరు కలిపి ఈ వ్యవసాయం ముందుకు తీసుకొచ్చి ఈ వ్యవసాయం అలవాటు పడి ఇట్లాంటి తిండికి అలవాటు పడి ఈ తిండి మనం తినాలి, ఇంకొకరికి కూడా పెట్టాలి, ఇంకొకరికి కూడా మనం ఈ వ్యవసాయం మళ్ళొక్కరికి కూడా చూపించాలి. ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లయితే మనం ఇంకా పైకి వస్తామో మనం తిండి మన చేతులు ఎట్లయితే ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా దీన్ని చెయ్యాలి. చిన్నపిల్లలే కాకుండా చిన్న ఏజోళ్ళు, పెద్ద ఏజోళ్ళు అందరూ కూడా దీన్ని మళ్ళీ తిరిగి మన వ్యవసాయం ముందుకు తీసుకొచ్చి మన విత్తనాలే ముందుకు తీసుకొచ్చి మళ్ళీ మన చేలుల్లో కానీ మన పక్క చేలుల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేటట్ల దీన్ని ముందుకు వ్యవసాయం తీసుకపోతే మంచిగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ముగిస్తాను.